కేంద్ర ప్రభుత్వం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలని గ్రామాన జరపండి, పట్టణాలలో ఉన్న అన్ని డివిజన్ కేంద్రాల్లో జరపమని చెప్పి ఈరోజు పిలుపునివ్వడం జరిగింది. 75 సంవత్సరాల అమృతోత్సవాలు జరుపుతున్నటువంటి సందర్భంలో ప్రపంచంలోనే గొప్ప ప్రజాస్వామిక వ్యవస్థగా భారతదేశం వర్ధిల్లడానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి గొప్ప రాజ్యాంగమే కారణమని చెప్పి అనేక మార్లు ఇలా ప్రూవ్ చేయబడ్డది. అంబేద్కర్ గారి రాజ్యాంగం సాక్షిగా ఈ దేశంలో అంతరాలు ఉన్నంత వరకు, ఈ దేశంలో అసమానతలు ఉన్నంత వరకు, ఈ దేశంలో కుల వివక్ష ఉన్నంత వరకు రాజ్యాంగ రక్షణలు తప్పకుండా అమలు చేయాలని చెప్పి నొక్కి వక్కానించిన మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. రాజ్యాంగంలో చాలా స్పష్టంగా ట్రైబల్స్ కోసం కానీ, షెడ్యూల్ క్యాస్ట్ కోసం కానీ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు చేసుకున్నటువంటి ఆస్కారం ఉందని చెప్పినటువంటి మహనీయుడు అంబేద్కర్ గారు. కానీ వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో 9% ట్రైబల్స్ ఉంటే ఇప్పటి వరకు కూడా సవరించలేదు. ఇవాళ 16.5-17% ఎస్సీ జనాభా ఉంటే ఇప్పటి వరకు కూడా సవరించలేదు. కేవలం మాటలకు మాత్రమే పరిమితమై ఇవాళ ట్రైబల్స్ కళ్ళల్లో, షెడ్యూల్ క్యాస్ట్ ప్రజల కళ్ళల్లో మట్టి కొడుతున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి ఇలా ప్రూవ్ అయిపోయింది. దేశంలో సృష్టించబడ్డ సంపద అశేష ప్రజానీకం ఆకలి తీర్చాలని, అవసరాలు తీర్చాలని చెప్పి ప్రవచించిన మహనీయుడు అంబేద్కర్ గారు. గుడిసెల్లో ఉన్నవాడికైనా, వేల కోట్ల రూపాయల్లో బంగ్లాలో ఉన్న వాళ్ళకైనా ఒకే ఓటు హక్కు కల్పించినటువంటి మహనీయుడు అంబేద్కర్ గారు. గుడిసెల్లో ఉన్న వాళ్ళైనా, కూలీ చేసుకున్న వాళ్ళైనా, ఎమ్మెల్యేలు కావచ్చు, చట్టసభలలో పార్లమెంట్ సభ్యులు కావచ్చు అని చెప్పి వారు ప్రవచిస్తే దానికి అనుగుణంగా ఒక మామూలు ఛాయవాలా ఈ దేశ ప్రధానమంత్రిని చేసినటువంటి ఘనత కూడా ఈ రాజ్యాంగానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి దక్కింది. కాబట్టి ఇంత గొప్ప మానవతా విలువలు కలిగిన, ఇంత గొప్ప సోషల్ కాన్సెప్ట్ కలిగిన రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పి రాజ్యాంగం ద్వారా సంక్రమించినటువంటి కుర్చీలో కూర్చున్న ముఖ్యమంత్రి గారు మాట్లాడమైనటువంటిది అతి నీతిమాలిన చర్యగా మేము భావిస్తూ ఉన్నాం. ఇవాళ కూట్ల రాయి తీయనున్నాడు ఎట్ల రాయి తీసినట్టుగా తన రాష్ట్రంలో కనీస సమస్యలు పరిష్కరించలేనటువంటి ముఖ్యమంత్రి గారు రాజ్యాంగాన్నే మార్చాలని చెప్పి చెప్పడం అనేటువంటిది ఇది విడ్డూరంగా ఉంది. భారత రాజ్యాంగాన్ని మార్చగలిగే శక్తి పార్లమెంటు కూడా లేదనేటువంటి విషయాన్ని మర్చిపోయిండు. ఇవాళ అసెంబ్లీకి అయితే అసలే ఉండదు. ఏ రాజ్యాంగం ద్వారా అయితే ఇవాళ వాళ్ళకు బాధ్యతలు వచ్చినాయో ఆ రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన పదవుల ద్వారా డ్యూటీస్ డిశ్చార్జ్ చేయాల్సినటువంటి వీళ్ళు ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడి రాజ్యాంగాన్ని అపహాస్యం చేసి ఇవాళ అంబేద్కర్ గారిని దళిత జాతి గుండెల నుంచి దూరం చేసినటువంటి నీచమైన కుట్రలో భాగమే కేసీఆర్ గారి మాటలు అని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. ఇవాళ వారి జయంతి ఉత్సవాలు జరుపుకున్న సందర్భంగా రాజ్యాంగాన్ని మరొకసారి దాన్ని గొప్పగా ముందుకు తీసుకుపోయే దాంట్లో మనందరం కూడా ఈ జాతికి జాతి పునరంకితం కావాలని చెప్పి నేను ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.